ఇబ్బంది పెట్టే విధంగా చూసి వారు మరీ హిందువు అయితే కాల్చి చంపేయడం అనేది నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడినటువంటి ముగ్గురు ఉగ్రవాదులు మన భారతదేశ సైనికులు వేసుకునేటువంటి డ్రెస్సులు వేసుకొచ్చి వాళ్ళు మన సైనికుల్లాగా మమేకమయ్యి మన హిందూ బంధువులందరినీ కూడా ఈ విధంగా క్రూరంగా హింసించి గన్నులతో కాల్చి చంపేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక రకంగా చెప్పాలంటే మనం భారతదేశంలో ఉన్న తీవ్రవాద దేశంలో ఉన్నాం అనేది ప్రశ్న అర్థమవుతుంది. కాబట్టి మన దేశంలో ఇలాంటి ఉగ్రవాదం మళ్లీ జరగకుండా ఉండాలంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయడం అనేది ఒకటే ఏకైకంగా చెప్పాల్సిన అవసరం ఈ రోజు ఆసన్నమైంది. మిత్రులారా, మనం హిందూ అయినా ముస్లిం అయినా బాయి అని చెప్పుకునేటువంటి తరుణం నుంచి హిందూ బాయి అని చెప్పుకునే తరుణానికి మేల్కొనాలని చెప్పి ప్రతి హిందువు కూడా మనం మరణించే ముందు మన దేశానికి మనం ఏం ఉపయోగపడ్డాం, మన దేశానికి మనం ఏమి ఇచ్చాం అనేది ఒక ఆలోచన చేసుకోవాలి. ఇవాళ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఉగ్రవాదుల్ని జరించి మేల్కోవడానికి మన దేశ సైనికులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. దేశ సైనికులు లేకపోతే మన పరిస్థితి అగమ్య గోచరంగా ఉండేది. అలాంటి దేశ సైనికుడికి అండగా ఇవాళ భారతదేశ ప్రభుత్వం మంచి గుర్తింపును తీసుకోవడమే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి యుద్ధ సామాగ్రిని కన్నుమూసి కన్ను తెరిచేలోపు పాకిస్తాన్ అంతం చేయడానికి ఉపయోగపడేటువంటి యుద్ధ సామాగ్రిని ఈ నరేంద్ర మోడీ నాయకత్వం సమకూర్చిందనటంలో ఎటువంటి సందేహం లేదు. మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. పాకిస్తాన్ 48 గంటల్లో పోకటి వేలుతో పెకలించి వేసి పాకిస్తాన్ దేశాన్ని మన ప్రపంచ పటంలో లేకుండా చేయాలనేది ఏకైక నిర్ణయంగా భారతదేశం పోరాటం చేయాలని మన ముక్త కండలతో మన నరేంద్ర మోడీ గారికి మనం అండదండలుగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క ఉగ్రవాదాన్ని లేకుండా చేయాల్సినటువంటి బాధ్యతతో మన అక్కడ చనిపోయినటువంటి మన ప్రయాణికులందరికీ కూడా ఒక్క నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుకుంటూ, మౌనం పాటించిన తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడే వాళ్ళందరూ మాట్లాడతారని తెలియజేసుకున్నాను. ఒక్క నిమిషం మౌనం పాటిస్తారు.